అదేంటిదమ్మా జ్యూసా? నాకు కొద్దిగా ఇస్తావా? కొద్దిగా ఇస్తావా? అబ్బా హుషారు. చెల్లెకి ఇవ్వవా మరి? మీ చెల్లి ఏది తాగదు. ఇవి మా పెద్దమ్మ మరాలు చూడండి జ్యూస్ తాగుతుంది. నాకు ఇవ్వమంటే ఇయ్యదట. చే అట్లా చేతులు పెట్టద్దు, మంచిగా తాగాలి గుట్ట గుట్ట. ఇదివరదాకా ఫ్రిడ్జ్లో పెట్టిన కదా చల్లగా ఉంటుంది, తాగు. చాలా తాగిర్రా ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం. నేనైతే చాలా తాగుతలేదు, ఏం తాగుతాను. పొద్దుగాల ఉదయం అట్లే వేసుకొని తాగుతాను చెప్పలేనా. నిమ్మకాయ, తేనె, ఉడివేడి నీళ్ళు. సాయంత్రం కూడా తాగుతలేను. ఈ వేడికి దగడు చిన్నగా వస్తలేవు ఎండలు, మొక్కలే మాడిపోతున్నాయి. దేవుళ్ళ పువ్వులు కూడా దొరుకుతలేవు, అంత ఎండ కొడుతుంది బాగా. మా ఆయనకైతే గుడాలు వచ్చినా చూడండి. ఇవి చిక్కుడు గుడాలు అంటారు, ఇక్కడ సైడ్ పోసుకుంటారు. చిక్కుడు గుడాలు అంటారు వీళ్ళని. చాలా టేస్ట్ ఉంటాయి, ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసి, ఎల్లిపాయలు కచ్చపేచ దంచి పోన్కేస్తే చాలా టేస్ట్ ఉంటాయి. ఇక ఇప్పుడు అదే పని చేస్తా. ఎండిపోయిన చిక్కుడుకాయ తెంపుకొచ్చి ఎండబెట్టి దాన్ని కొట్టి ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా వేసుకోవచ్చు. గుడాలంటే గుగ్గిళ్ళు, ఇక్కడ సైడ్ ఏమో గుడాలు అంటారు, మేమేమో గుగ్గిళ్ళు అంటాం అక్కడ సైడ్. మా సైడు ఇక్కడ గుడాలు అంటారు దీంట్లోని. చాలా టేస్ట్ ఉంటాయి. ఎండిపోయిన చిక్కుడుకాయ ఉంటుంది చూడు ఫ్రెండ్స్, అది 2-3 దినుసులు పెడతా. ఎండిపోయిన చిక్కుడుకాయ ఉంటుంది చూడు, అది తెంపుకొచ్చి ఇట్లా మంచిగా ఎండ పెట్టి కొట్టి మన అనపకాయ ఇత్తులు తిరగా మంచిగా ఎండ పోసి డబ్బాలలో నింపి పెట్టుకొని 2 గిలాసాలు కానీ 1 గిలాస కానీ మనకి బుద్ధి పెట్టినప్పుడే వేసుకోవచ్చు గుడాలు. చూడండి చాలా టేస్ట్ ఉంటాయి, తీయ తీయగా సూపర్ ఉంటుంది చిక్కుడు గుడాలు. చూడండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్, కచ్చపేచ దంచుకున్న ఎల్లిపాయలు, కలేమాకు గంజ అయితే పెట్టిన. ఆయిల్ పోస్తుంది ఇలా. కచ్చపేచ దంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కల్యామాకు, ఎల్లిపాయలు, ఆయిల్ పోసిన. జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా లైట్గా ఉప్పు అట్లా వేసుకున్నాం కదా, లైట్గా వేయాలన్నట్టు కింద కొద్దిగా. ఎందుకంటే మిరపకాయలు గోరెట అంటారు అందులో. కొద్దిగా అంత వేసుకున్నాం సాల్ట్. ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ రాగానే కొంచెం ఇక వేయాలన్నట్లు గుడాలంటే వేసి కలుపుకోవాలి. చూడండి వేస్తున్నా. చెంచాతో ఇట్లా కలపరాదా అని ఫస్ట్ అట్లా వేస్తాను.
చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే. టేస్ట్ చెప్తా ఫ్రెండ్స్, నేను గుడాలు అయితే రెడీ అయినాయి. టేస్ట్ చెప్తా. చాలా బాగున్నాయి, టేస్ట్గా సూపర్ ఉన్నాయి. అది బెబ్బర్లే కానీ, చిక్కుళ్ళే కానీ, అనుములే కానీ రోజు ఒక గిలాసడు, ఈ గిలాసడు నానబెట్టి సిలిండర్ పైన ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి కళ్ళు తాగేటోళ్ళకు. అంటే మా ఆయన సాయంత్రం తాగుతాడు, అందు గురించి ఏదో ఒకటి రెడీ చేసి ఇస్తాను నేను. ఎమ్మిగా సూపర్ ఉన్నాయి. నిహానమ్మా బొబ్బలు తింటావా? నా మనమరాలకు ఇష్టం ఇవి అంటే. తింటావా? తీసుకో, మిరపకాయలు పక్కకి ఏరేసి తిను. ఎట్లుంటాయో అనుకున్నా కానీ చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మన అనుముల టైపు కూడా అలా తిరగానే ఉన్నాయి, కానీ ఇవి కొంచెం వెరైటీ ఉన్నాయి తీయగా. అనుములేమో అవి వేరే వస్తాయి. చాలా బాగున్నాయి. బాయ్, ఉంటున్నా.